అంటే ఇప్పుడు నువ్వే గెలిచావు. బడి అమ్మీజాన్, ఈ ఆట ఇలా ఆడకూడదుగా. ప్రేమలో, యుద్ధంలో, చదరంగంలో ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు నీ చదరంగపు పావులుగా అనుకుంటున్న వాటిని ఎదుటివారి పావులుగా చేసేస్తే ఓటమి గెలుపైపోతుంది. అప్పుడు విజయం నీదవుతుంది. అరే అలా ఆపేశారండి జోధా బేగం. మీ సంగీత మాధుర్యాన్ని కొనసాగనివ్వండి. వా, మీరు ఎంత బాగా పాడుతున్నారు. చాలు, ఏదో అవకాశం దొరికింది కదా అని నన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మీరు. అంటే మా ప్రియమైన బేగంకి ఇష్టమైనదే మేము చేస్తున్నాం. ప్రశంసలంటే మీకు ఇష్టంగా? అవునా? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనే పని చేసినా మీ సంతోషం కోసం కాదంటారా? కేవలం మిమ్మల్ని మెప్పించడం కోసమే చేస్తున్నానా? చాలండి, నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు కూడా మీరు మాకు ఇష్టమైన పని చేస్తున్నారు. లేనిపోని అలకను చూపిస్తున్నారు. అంటే మీ ఉద్దేశంలో నేను అలిగినట్టయితే మీకు ఇష్టమనా? అంతేగా.